25వ శ్లోకము. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాయేతే శశ్వన్ ముకులితకరోతం సమకుటాః. శ్రీదేవి యొక్క పూజచే సర్వదేవతా పూజాఫలము సిద్ధిస్తుందని చెప్పబడింది ఈ శ్లోకంలో. శ్రీదేవి పాదార్చన మహిమను ఇందులో నిరూపించారు. హే శివే, ఓ శివుని భార్య అయిన పార్వతి, తవ అంటే నీ యొక్క, త్రిగుణ జనితనాం త్రిగుణములైన సత్వ రజస్తమో గుణముల వలన పుట్టిన వారైన, త్రయానాం అంటే ముగ్గురైన, దేవానాం అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకు, తవ చరణయోహో అంటే నీ పాదములందు, ఈ పూజ అంటే ఈ పూజ, విరచిత అంటే చేయబడినదో, పూజ అంటే అది వారికి పూజగా, భవేత్ అంటే అవుతుంది, తథాహి అంటే ఆ మాట యుక్తమే అవుతుంది, త్వత్పాదోద్వహన మణిపీఠస్య త్వత్ అంటే నీ యొక్క, పాద అంటే పాదములను, ఉద్వహన అంటే వహించు అంటే ఉంచుకొనునట్టి, మణిపీఠస్య అంటే రత్నపీఠము యొక్క, నికటే అంటే సమీపమందు, శశ్వన్ముకులిత కరోత్తం సమకుటాః శశ్వత్ అంటే ఎల్లప్పుడూ, ముకులిత మోడ్చిన అంటే అంజలించిన, కర చేతులే, ఉత్తంస అంటే శిరోభూషణములుగా గల, మకుటాహ అంటే కిరీటములు గలవారై, ఏతే అంటే ఈ బ్రహ్మ విష్ణు రుద్రాదులు, స్థితాహి నిలిచి ఉన్నారు కదా. అమ్మ శివుని ఇల్లాల పార్వతి, సత్వరజస్తమస్సులను 3 గుణముల నుండి పుట్టిన వారైన విష్ణు బ్రహ్మ రుద్రులు అనే త్రిమూర్తులకు నీ పాదాలకు జరిగే పూజయే వారికి పూజ అవుతుంది. ఈ మాట సమంజసముగానే ఉన్నది. ఎందుకంటే నీ పాదములను పెట్టుకోవడానికి నీవు ఉపయోగించే రత్నపీఠమునకు సమీపములో వారు ముగ్గురు చేతులను ముడుచుకొని, ఆ చేతులను తమ తమ తలలపై వారి శిరస్సుల యందున్న కిరీటములకు అలంకారమయ్యేటట్లు నిలుపుకొని అనుకువతో నిలిచి ఉన్నారు. త్రిమూర్తులు దేవి పాదాలకు నమస్కరిస్తూ, దేవి తన పాదాలు పెట్టుకునే రత్నపీఠము సమీపములోనే చేతులెత్తి మొక్కుతూ ఉంటారు. అందువల్లనే దేవి పాదాలకు పూజ చేస్తే త్రిమూర్తులకు కూడా పూజ చేసినట్లే అవుతుందని భావము. దేవి పాదములపై వేసే పూలు ఆ త్రిమూర్తుల శిరస్సులపైన పడతాయి. త్రయానాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. శివ అంటే శివుని భార్య అయిన పార్వతి. శివే అన్నది పార్వతికి సంబోధనము. శ్రీదేవి యొక్క పరిణామములైన సత్వగుణములు, రజోగుణము, తమోగుణము అనబడే 3 గుణముల నుండి 3 దేవతలు పుట్టారు. త్రిగుణములు అంటే సత్వ రజస్తమో గుణములు. సత్వ రజస్తమస్సులు అనే గుణములు 3 సమావస్థలో ఉండే జగన్మూల తత్వము శ్రీదేవి. వాటిలో ఒక్కొక్క గుణము ప్రాధాన్యమును వహించిన మిగిలిన గుణములు కొలదిగా దానితో కొలిసినప్పుడు రూపొందించిన చైతన్యతత్వములే బ్రహ్మ విష్ణు రుద్రులు. ఈ విధంగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రులు రజోగుణ, సత్వగుణ, తమోగుణముల నుండి సంభవించారు. బ్రహ్మ రజోగుణము నుండి, విష్ణువు సత్వగుణము నుండి, శివుడు తమోగుణము నుండి పుట్టారు. భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. అమ్మవారి చరణాలకు ఏ పూజ జరుగుతుందో అది ఆ త్రిమూర్తులకు కూడా చేసిన పూజ అవుతుంది. అమ్మవారి పాదాలకు పూజ చేస్తే ఆ పూజ త్రిమూర్తులకు ఎలా చెందుతుందో క్రింది పాదంలో శంకరులు వివరించారు. తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే. అమ్మ పాద పూజ త్రిమూర్తులకు చేసిన పూజ అని చెప్పిన మాట సమంజసమే. తథాహి అంటే చెప్పిన మాట యుక్తమే అని భావము. పాదోద్వహనము అంటే పాదాలు పెట్టుకోవడము. శ్రీదేవి సింహాసనంలో కూర్చున్నప్పుడు సింహాసనం ఎత్తుగా ఉండడం వల్ల ఆమె కాళ్ళు క్రింద పెట్టుకోవడానికి వీలుగా ఒక మణులు కూర్చిన పీఠము ఉంది. ఆ మణిపీఠము యొక్క నికటే అంటే సమీపములో త్రిమూర్తుల శిరస్సులు ఉన్నాయి. స్థితాయేతే శశ్వన్ముకులిత కరోత్తం సమకుటాః. త్రిమూర్తులు సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీదేవి పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. వారు ముకులిత కరాలతో అంటే చేతులు 2 జోడించి నమస్కరిస్తారు. కరోత్తంస మకుటాః అంటే వారు తమ చేతులను జోడించి వాటిని తమ కిరీటముల మీద పెట్టుకొని కిరీటాలతో పాటు తమ తలలు వంచి అమ్మవారికి నమస్కరిస్తారు.
వారు కిరీటాల మీద చేతులు పెట్టుకున్నప్పుడు ఆ చేతులు వారి కిరీటాలకు అలంకారంగా ఉంటాయి. వారి చేతులకు అంగుళీయకములు వంటి ఆభరణాలు ధరిస్తారు. అందుచేత వారు చేతులను కిరీటముల మీద పెట్టుకుంటే అవి ఆ కిరీటాలకు అలంకారాల్లా ఉన్నాయని గమనించాలి. స్థితాహి ప్లస్ ఏతే, స్థితాహేతే అంటే త్రిమూర్తులు అలా ఉన్నారు కదా అని అర్థము. ఆ విధంగా త్రిమూర్తులు ముకులిత హస్తాలతో అమ్మ పాదాల వద్దనే పడి ఉన్నారు కాబట్టి అమ్మకు పాదపూజ చేస్తే ఆ పూజ త్రిమూర్తుల శిరస్సులపై చేసిన పూజ కూడా అవుతుందని గమనించాలి. అమ్మ పాదాలపై వేసిన పూజా ద్రవ్యములు త్రిమూర్తుల శిరస్సులపై కూడా పడతాయని భావము. శ్రీదేవిని పూజించేవారు వేరుగా త్రిమూర్తులను పూజించనక్కర్లేదని ఇక్కడ సూచించడం జరిగింది. దేవీ పాదపూజ త్రిమూర్తుల పూజల కంటే విశిష్టమైనదని సూచన. శ్రీదేవి పాదపూజ సర్వదేవతలకు చేసిన పూజ అవుతుందని సారాంశము. దేవీ పురాణంలో శ్రీదేవి యొక్క పాదపూజ మహిమ ఇలా చెప్పబడింది. విష్ణు పూజ సహస్రాని శివ పూజ శతాని చ అంబికా చరణార్చాయా కలాం నార్హంతి షోడశీం. 1000 విష్ణు పూజలు 100 కొద్ది శివ పూజలు చేసిన దేవీ పాదపూజలో అవి 16వ వంతుకు కూడా సమము కావు. దీనిని బట్టి శ్రీదేవి చరణార్చన మహిమ విశిష్టమైనదని, సర్వదేవతా పూజ సమమని గుర్తించాలి. నీ పాద పూజయే పూజ, ఇతర దేవతా పూజ కాదు. పూజ్య పూజనం పూజ నహి అపూజ్య పూజనం. పూజింపవలసిన యోగ్యులను పూజించడమే పూజ. అపూజ్యులను పూజిస్తే అది పూజ కాదు. ఈ శ్లోక పారాయణ ఫలము ఉత్కృష్ట పదవీ లాభము, ఉన్నత రాజకీయ అధికార లాభము.